చేసుకొని చెప్పాలి కదా. 16 కోట్లు నేను 2019 ఇచ్చిపోయా. 600 కోట్ల రూపాయలు మసీదులకు, చర్చలకు, షాదీఖానాలకు ఇస్తే ₹1 మీరు రిలీజ్ చేశారు. తీసుకొచ్చి మీకు కావాలంటే మీ సార్ దగ్గర సబ్మిట్ చేస్తా, చూసుకోండి. ₹1 అన్న నేను ఇచ్చా సార్, నేనే ప్రవేశం పెట్టాను సార్. ఇవన్నీ తెలుసుకోవాలా. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ద్వారా పంపిస్తాను సార్ తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. SNQ 10A క్వశ్చన్ నెంబర్ 208 మినిస్టర్ ఫర్ హోమ్ ఇస్తారు, రిటర్న్ గా పంపుతారు మీకు అని మీరు అడిగినటువంటి అన్ని విషయాలకి రిటర్న్ గా పంపుతారు. కూర్చో మినిస్టర్ గారు, రిటర్న్ గా పంపించండి. మినిస్టర్ గారు మిగతా విషయాలు రిటర్న్ గా పంపించండి. బడ్జెట్ పాస్, బడ్జెట్ కంప్లీట్ కావాలి సార్. బడ్జెట్ మీ దగ్గర నుంచి పోవాలా, మీరు పాస్ చేయాలా. అప్రాప్రియేషన్ బిల్ అయిన తర్వాత రిలీజ్ చేస్తాం కదా. అప్రాప్రియేషన్ బిల్ అయిన తర్వాత రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. కూర్చోండి మంత్రి గారికి చాలు కూర్చో. క్వశ్చన్ నెంబర్ 208 మినిస్టర్ ఫర్ హోమ్. ప్లీజ్ శ్రీకాంత్, ప్లీజ్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. కూర్చోండి మేడం, చెప్పండి. అధ్యక్ష, మునుపటి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారి ప్రమాద కేసు పురోగతి వివరాల గురించి సభ్యులు అడగడం జరిగింది. అధ్యక్ష, మీకు రిటర్న్ గా పంపిస్తారు. కూర్చో, మీకు రిటర్న్ గా పంపిస్తారు. కూర్చోండి మేడం. ప్లీజ్ కూర్చోండి. ఆగండి, మీరు ఆగండి. భాషా గారండి. మేడం 1 మినిట్. మేడం 1 మినిట్. భాషా గారండి. భాషా గారు, నేనేమంటా అంటే ఒక్కడే అధ్యక్ష, ఇప్పుడు పోయినసారి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈసారి కేవలం 1991 మందిలో 100 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు విజయవాడ నుంచి. అధ్యక్ష, ఆ రకంగా పోతే ఎంబార్కేషన్ పాయింట్ కూడా నష్టపోతాం. అధ్యక్ష, ఎంబార్కేషన్ పాయింట్ పోతుంది. అధ్యక్ష, చెప్పారు కదా అధ్యక్ష, దయతో చూడాలా మంత్రి గారు. నేను గొడవ పడ్డం లేదు. విజయవాడ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పారు క్లియర్గా. ఏమది? కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. ఏంది అధ్యక్ష? కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. అరే చెప్పారు, కూర్చోండి. మీరు కూర్చోండి. మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరు కూర్చోవాలి. ఎందుకు నుంచున్నారు మీరు అందరూ ఎందుకు నుంచున్నారు? అరే మీరు అందరూ ఎందుకు నుంచున్నారు? కాదు, మీరు అందరూ ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. డిప్యూటీ ఎల్ఓపి గారు కూర్చోబెట్టండి. ఎందుకు? భాషా గారు మీరు అడిగిన దానికి మంత్రి గారు చెప్పారు. కూర్చోండి. మీరందరూ కూర్చోండి. దయచేసి కూర్చోండి. యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. ఆ ప్రశ్న అయిపోయింది, కూర్చోండి. శ్రీకాంత్ గారు, నో, వాట్ ఇస్ దిస్? కూర్చోండి. మీరు కూర్చోండి.
కూర్చోండి